సహోదరులారా, సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేనెంతగానో ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. దానియేలనగా దేవుడే నా న్యాయాధిపతి, ఆయన సర్వ ప్రజలకు న్యాయకర్త. దానియేలు జీవితములో 1వ అధ్యాయము 18వ వచనములో దానియేలు ఆహార విషయములో ప్రత్యేకించుకున్నాడు. విశ్వాసి జీవితములో రక్షించబడిన విశ్వాసులు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితములో ఈ లోకానికి వేరై ఉండాలి. దానియేలు దేశములో అన్యరాజు కిందనే ఉండి ఆహార విషయంలో ప్రత్యేకించుకున్నాడు. మాకు శాఖాధాన్యములు ఇచ్చి 10 దినములు మమ్మలను పరీక్షించుడి అన్నాడు. రాజు భుజించు భోజనము చేయువారి కంటే వీరి ముఖములు కలగాను సౌందర్యముగాను 10 అంతలు కనబడెను అనే మాట మనం చూస్తాం. దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు. యవన ప్రాయం నుండి ప్రార్థించుట అలవరుచుకోవాలి. 2వ అధ్యాయములో కల వచ్చింది. రాజుగారు కల మరిచిపోయాడు. రాజుగారు అంటున్నారు, కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి అన్నారు. అలా చెప్పకపోతే మీ తలలు మీ మెడల మీద ఉండవు అన్నారు. దానియేలు తన స్నేహితులతో పోయి మనం ప్రార్థన చేస్తాం, మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, మన దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా. ఇర్మీయా గ్రంథం 33:3లో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేతును. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనములో దానియేలు తన స్నేహితులు ఎప్పుడైతే ప్రార్థించారో ఆ రాత్రి దానియేలునకు ఆ కల భావము దేవుడు బయలుపరిచాడు. వెంటనే దానియేలు దేవుని స్తుతించాడు. దానియేలు ప్రార్థనా పరుడు అనడానికి దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనములో ఇట్టి శాస్త్రం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్న వాడై అనుదినము ముమ్మారు తన దేవునికి ప్రార్థించుచు ఆయనను స్తుతించుచు వచ్చెను అనే మాట మనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయములో విజ్ఞాపన చేశాడు. 10వ అధ్యాయంలో కూడా గొప్ప ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాదు, దానియేలు దేవుని వాక్యమును ధ్యానించువాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనములో నేను దేవుని గ్రంథమును పఠించగా అనే మాట మనం చూస్తాం. 1వ కీర్తన 3వ వచనములో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలమున యోర నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అనే మాట మనం చూస్తాం. దానియేలు జీవితంలో మరొక మాట, దానియేలు నిర్దోషి అయిన దానియేలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనములో రాజా చిరంజీవునుగాక, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడితిని, సింహములు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మోయించెను. దానియేలులో ఉన్న మరొక మాట ఏంటంటే, ఏ తప్పైనను నేరమైనను
చేయువాడు కాడు, దానియేలు నమ్మకస్తుడై ఉండెను అనే మాట మనం చూస్తాం. దానియేలులో ఉన్న మరొక మాట ఏంటంటే, రాజుగారే దానియేలుని అడుగుతున్నాడు, అనుదినము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? రాజా, చిరంజీవి అవునుగాక, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడుతుని, సింహములు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లను మోయించెను. దానియేలు జీవితంలో దేవుడు హెచ్చించెను, వర్ధిల్లిన దానియేలు అనే మాట మనం చూస్తాం. కనుక ప్రియ యవనస్తులారా, మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు ప్రభు కొరకు నిలబడితే దేవుడు మీ జీవితాలలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రేమించిన మా తండ్రి, సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని జీవించండి. రక్షణ పొందని వారు రక్షించబడినట్లుగా, రక్షించబడిన వారు ఆత్మీయంగా బలపడినట్లుగా మీకు దయచేయండి. ఈ కార్యక్రమాలు చూసేవారు దీవించమని ఈ వీడియోని సిద్ధపరచుటకు సహాయపడిన శ్రీకాంత్ గారి కుటుంబాన్ని కూడా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.